నమస్తే. జిన్నారం మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచార హోరు కనపడుతూ ఉంది. ప్రస్తుతం మనం శివానగర్లో ఉన్నాం. 11వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వీర్నాల సత్యనారాయణ బరిలో ఉన్నారు. నా గెలుపు ఖాయమని ఆయన ఘంటాపథంగా చెప్తూ ఉన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో మహిళలు కూడా పెద్ద ఎత్తునే పాల్గొంటూ ఉన్నారు. ఎందుకంటే వీర్నాల సత్యనారాయణ అనే వ్యక్తి ఇక్కడ ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశాడో గతంలో మనం న్యూస్ 16 ద్వారా చూపించే ప్రయత్నం చేసాం. అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, వ్యక్తిగతంగా నాకు కూడా చాలా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన దగ్గరికి మనం వచ్చాము, ఆయనతో మాట్లాడిద్దాం. దానికన్నా ముందు చాలామంది మహిళలు ఉన్నారు, చాలా ఉత్సాహంగా వీర్నాల సత్యనారాయణ గెలుపు కోసం పనిచేస్తూ ఉన్నారు. పలకరించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఈ ఊరేనా మంది? ఈ ఊరే. సత్యనారాయణ గారు బరిలో ఉన్నారు. ఏంటి మరి గెలిపించుకోవడం కోసం చేయి గుర్తుకు గెలిపియాలి, సత్యనారి గెలవాలి. ఎట్లా ఆయన అందుబాటులో ఉంటాడా? ఉంటాడు. చేసిండు కాబట్టి, ముందు లేకున్నా కూడా చేసిండు కాబట్టి ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ చేయాలి, ఊరు మంచిగా చేయాలి. రోడ్డు ఏమైనా పోయినందుకున్నదా, బస్సు ఉన్నదా, ఏమున్నదా, ఎక్కడైనా పోవాలంటే ఇది అనిపిస్తున్నది. అదే అవన్నీ చేస్తాడన్న నమ్మకం ఉందా? అందుకేనా మీరు కాంగ్రెస్ కండువాలు కప్పుకొని తిరుగుతున్నారు? ఆపద నుంచి కాంగ్రెస్ మేము ఎన్నెల దిగలేము, అదే కాంగ్రెస్. మేము మా మామ అదే ఉండే, మేము అదే ఉన్నాం. ఇప్పుడు ఈ సత్యనారాయణ గారు నేను అందుబాటులో ఉండి ఈ రోడ్డు సమస్య తీరుస్తా అంటున్నాడమ్మా. అందరికీ అందుబాటులో ఉంటాడు, నమ్మకం ఉంది కాబట్టి తిరుగుతుంది. రావాలి, సత్యనారాయణ రావాలి, అందరికి సాయం చేసి ముందు చాలా హెల్ప్ చేసిండు సత్యనారాయణ. పెళ్ళిళ్ళకి కానీ ఎవరైనా చనిపోతే కానీ 5దో 10దో చాలా ఇచ్చిండు. గెలిస్తే ఇంకా సాయం చేస్తాడు ఈ ఊరికి. మాకు నమ్మకం ఉంది, తప్పకుండా గెలిపించుకుంటాం. ఏంటమ్మా ఏదో చెప్తున్నారు? అదే సత్యనారాయణ ఈ చెడుకు మంచికి అన్నిటికీ ఏ ఊళ్ళోనో ఉండి వీడికి వచ్చి సాయం చేసిపోతున్నాడు. ఆయన మంచిగా గెలవాలని కోరుకుంటున్నాం. మైనారిటీలకి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి ఈ శివానగర్లో. వాటన్నిటి కోసం నేను నిలబడతానని చెప్పి గతంలో మాటిచ్చాడు, ఎంతో కొంత నిలబడే ప్రయత్నం చేశాడు. ఏం చెప్తారండి ఈ ఎన్నికల నేపథ్యంలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీర్నాల సత్యనారాయణ చేసినటువంటి శివానగర్లో ఒకవేళ ఆయనకు అధికారం లేకపోయినా కూడా ప్రజలకు అండంగా ఉండి వాళ్ళను ఎంత సహాయం అవుతుందో, ఆయన తోటుగా ఎంత అవుతుందో పాపం అన్నీ చేశాడు. కాబట్టి అలా ప్రజలు కూడా ఈ 11వ వార్డులో కాకుండా శివానగర్ ప్రజలే ఆయనను స్వయంగా అన్న మీరు నిలబడండి, మీరు మంచి వ్యక్తి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ శివానగర్లో చూస్తే మైనారిటీ మెజారిటీ ఎక్కువ ఉన్నా కూడా మైనారిటీలు కూడా తన సొంతంగా వీర్నాల సత్యనారాయణ నిలబడితే బాగుంటుందని చెప్పి కూడా వాళ్ళు సొంతంగా చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ ఆయనకు సహాయం ఉన్నారు, ఆయన తోడున్నారు. ఖచ్చితంగా గెలుపు శివానగర్ 11వ వార్డులో వీర సత్యనారాయణ అని కూడా స్వయంగా మైనారిటీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు అధికారం లేనప్పుడు కూడా పంచాయత్ సమయంలో కూడా సత్యనారాయణ ఆయన అధికారం లేకపోయినా ఆయన సొంతంగా పనిచేసి మంచిగా చెడుగా అండగా నిలబడిందంటే ఏదైనా వ్యక్తి ఉన్నాడు శివానగర్లో అంటే వీర్నాల సత్యనారాయణ. ఎందుకంటే అధికారం చూడలేడు, నా ప్రజలు నా ఊరు, నేను ఊర్లో లేకపోయినా నేను ఒక వ్యక్తి ఫలానా ఒక వర్గంకి చెందిన కూడా ఏ వర్గం చెందిన కూడా పార్టీ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తా, నా ప్రజలకు అండంగా ఉంటా అని చెప్పి మాటిచ్చి నిలబడినటువంటి వ్యక్తి సత్యన్న. 10 ఏళ్ళు ఏ పాలన 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో ఉన్నా కూడా శివానగర్లో ఎటువంటి అభివృద్ధి కాలేదు. శివానగర్ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఊర్లో వస్తున్నప్పుడు కూడా దారిని చూసి కూడా వాళ్ళు భయపడడం జరుగుతుంది. ఎందుకంటే రోడ్డు సరిగ్గా లేదు, ఏ బస్సు రావడం లేదు. అన్నీ వీళ్ళు ఇలాంటి ఇబ్బందులన్నీ అన్న దగ్గర తీసుకొచ్చి అన్న ఈ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేయాలి, నువ్వు చేసిన పనులు చాలా ఉన్నాయి కానీ కొన్ని పనులు ఉన్నాయి, మాకు నీ మీద నమ్మకం ఉంది, నువ్వు చేస్తావని చెప్పి కూడా మేము మిమ్మల్ని నిలబడి మీకు అధికారం మీ చేతిలో పెడతాం, మీరు చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళ సత్తాన నిలబడి అందరికీ సహాయంగా అండంగా ఉంటా అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి సత్తాన గెలుపు ఖాయం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అండ్ మనతో పాటు అభ్యర్థి వీర్నాల సత్యనారాయణ గారు ఉన్నారు. చాలా సౌమ్యుడు, పాపం బీఫామ్ తెచ్చుకోవడం కోసం చాలా కష్టపడ్డాడు. అన్న, బహుశా మీ మొదటి ఎన్నిక అనుకుంటూ ఉన్నాను. మొన్న ఇంటర్వ్యూలో చెప్పారు ఇదే నా చివరి ఎన్నిక అని కూడా. గెలవబోతూ ఉన్నారా? అందరి ప్రజల ఆశీర్వాదం ఉందండి, తప్పకుండా గెలుస్తాను ఒక నమ్మకం ఉన్నది. నేను ముందుగా గతంలో కూడా చెప్పాను, ఏ ప్రజానాయకుడైనా నాయకుడు అనేవాడు ఉండాలంటే అంటే అధికారం ఉంటేనే కాదు, అంటే ప్రభుత్వం ద్వారా ఎన్నికైన తర్వాత కాదు, ప్రభుత్వం ఏం ఉన్నా లేకున్నా పదవి ఉన్నా లేకున్నా కానీ ప్రజల్లో అందుబాటులో ఉండాలి నాయకుడు అనేవాడు. గతంలో వేరే ఉండే సంస్కృతి, ఇప్పుడు మా విలేజ్లో భిన్నమైంది. అయితే ఎవరైతే అంటే ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు ఆపదలో కాపాడుకుంటాడో అలాంటి వ్యక్తిని గెలిపిస్తారని పూర్తి ప్రజలపై నమ్మకం వచ్చింది. నేను గతంలో చాలా 8 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ప్రజలకు వాళ్ళకు అందుబాటులో ఉంటూ చాలా సమస్యలు ఉంటాయి, చనిపోయినా కానీ పెళ్లిలో కానీ ఇతరంతర యాక్సిడెంట్లో కానీ చాలా సమస్యల మీద నా
వంతు కాకుండా ఇతరత్ర స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవ చేయడం జరిగింది, అందించడం జరిగింది. ముఖ్యంగా అజర్బాయ్ అన్నట్టు కేవలము ఒక మతం ఒక కులం కాకుండా అన్ని మతాలకు మా దగ్గర కనీసం ఒక 10 కమ్యూనిటీలు ఉంటాయి, అన్ని కుటుంబాలకు కూడా నేను సాయం అందించడం జరిగింది. ముఖ్యంగా చాలా ఫౌండేషన్, రేబార్ ఫౌండేషన్ కావచ్చు, ఎన్ఎంఆర్ సంస్థ కావచ్చు, మన సీనన్న కావచ్చు, చాలా వరకు వాళ్ళ సహాయంతో మా గ్రామంలో పేదలకు సాయం చేయడం జరిగింది. సో ఈ ఒక్కసారి అవకాశం వచ్చింది కాబట్టి నేను ప్రజల దగ్గరికి వెళ్ళాను. నేను వాళ్ళ గుండెల్లో ఉన్నానన్న, నేను వాస్తవంగా ఏంటంటే నాయకత్వం కూడా నాకు ఈ సందర్భంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సీనన్న, మదన్న గారు, ముఖ్యంగా మైనార్టీ సోదరులకు ప్రత్యేకంగా నేను శిరస్సు వంచి దండం పెడుతున్నాను. అంటే మీరు అన్నట్టు బీఫామ్ రావడానికి ఎన్నో అడ్డంకులు వచ్చినాయి, అయినా కానీ వాళ్ళు గుర్తించేది ఏంటంటే ఒక నిజాయితీ పనులు, అంటే ఒక ప్రజలకు అందుబాటులో ఉండే నిజాయితీ నిఖర్సైన నాయకుడు కావాలని సీనన్న గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు స్పందించి ఎటువంటి అడ్డంకులు వచ్చినా కానీ బీఫామ్ ఇవ్వడం ద్వారా మా మైనార్టీ సోదరులకు ఈ సందర్భంగా వాళ్ళకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మా ఆది నాయకత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ షార్ట్ పీరియడ్లో తప్పకుండా మా యొక్క గ్రామంలో ఉన్న నిరుపేదలకు అండగా ఇన్ని రోజులు ఎట్లా ఉన్నానో ఇంకా నాకు ఒక అవకాశం ఇస్తే ఇంకా చాలా సేవా కార్యక్రమాలు చేయడానికి అందుబాటులోకి నాకు అవకాశం దొరుకుతుంది. ప్రధానంగా 2-3 విషయాల మీద మనం మాట్లాడుకోవాలి. జనాలకు కూడా హామీ దొరకాల్సిన అవసరం ఉంది. మీరు చూపించే మేనిఫెస్టోలో శివానగర్ కంజర్ల రోడ్డును పూర్తి చేస్తామని చెప్పి గత 2-3 ఏళ్ల సంది ఈ శివానగర్, ముఖ్యంగా ఇది నర్సాపూర్ నుంచి పొడంచే రూట్ ఏదైతే ఉన్నదో ముఖ్యంగా ఇది మరి దరిద్రంగా తయారైంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న లోకల్గా అంటే కర్మ ఏంటంటే సొమ్మొక్కటి సోకొకరింది. మాకేందంటే అసలు క్రషర్ మిషన్ వల్ల రూపాయి ఆమ్దాని లేదు, కానీ మా ప్రజలకు మొత్తము అంటే కాలుష్యంతో అంటే కాసులు వాళ్లకు, కష్టాలు మాకు. ఇదేం దరిద్రం అండి అసలు. అంటే ఈ రోడ్డు అంటే ప్రజాపతిలు సరిగ్గా లేకపోతే మనం చూస్తున్నాం కదా, వాళ్ళు ఇప్పుడు అనుకోని మన ప్రజలు ఏం కోరుకుంటారు అంటే ఒక మంచి వ్యక్తిని వస్తే తప్పకుండా నెరవేరుతారు వాళ్ళ కళ్ళ. తప్పకుండా ఏదైతే శివానగర్ రోడ్డు ఉందో మాకు రేపు గెలిచే మా కౌన్సిలర్ తోటి మా ప్రజాపతిని, మా ముఖ్యంగా మా సోదరులు ఉన్నారు, అందరినీ మేము సమిష్టిగా నాయకుల దగ్గర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి అవసరం అనుకుంటే మంత్రి దృష్టికి మా లోకల్గా మాకున్న జిల్లా మినిస్టర్ గారు దామోదర నరసింహ గారు ఉన్నారు, అన్న మదన్న గారు ఉన్నారు, సీనన్న గారు, వాళ్ళ సహకారంతో అతి తొందరగా వీలైనంత వరకు తొందరగా ఆ పని పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా ఈ మా గ్రామానికి సంబంధించిన 150 ఎకరాలు అంటే ఎప్పుడో 70 ఏళ్ళ కింద గరీబోళ్ళకి ఇచ్చిన తీసుకుపోయి 5 లక్షల రూపాయలకు వాళ్ళకు దారదత్తం చేశారు. పాపం గరీబోళ్ళు మొత్తం సర్వనాశనం అయిపోయారు. ఈరోజు శివానగర్లో 2 కోట్ల రూపాయలు అండి, మినిమం 2 కోట్ల రూపాయలు. ఆ 5 లక్షలు చూస్తే అప్పులకు పెళ్లిలకే సరిపోయినాయి. అంటే మళ్ళీ దరిద్రంగా కనీసం వాళ్ళకు ఒక 150 గదులు కానీ 120 గదులు కానీ చాలామంది మేము ఒకసారి సర్వే చేస్తే 250 కుటుంబాలు ఇల్లు లేక అంటే చిన్న బాత్రూమ్ లాంటి ఇళ్లలో వాళ్ళు నివసిస్తారు. అంటే వాళ్ళ బాధలు నాకు తెలుసు, ఎందుకంటే నేను పేదరికం నుంచి వచ్చాను కాబట్టి. వాళ్ళకు నా ఆలోచన ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో కంపల్సరీ అంటే వాళ్ళ కాలు మొక్కైనా సరే వాళ్ళకు ఇల్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ ఊరికి వస్తే పెద్ద దరిద్రమైన విషయం ఏంటంటే సెల్ ఫోన్లో సిగ్నల్ ఉండవు ఇక్కడికి వస్తే. మరి గత పాలకులు ఏం చేశారో వాళ్ళకే తెలియాలి. సెల్ సిగ్నల్కి సంబంధించి ఆ టవర్ ఏర్పాటు అనేది అత్యవసరంగా కనిపిస్తుంది. ఫోన్లు లేకపోతే మన జీవితాలు ముందుకు వెళ్ళలేని పరిస్థితులు కదా. చైతన్యం కావాలి. అంబేద్కర్ గారు నిజంగా ఊరికే ఇవ్వలేదండి. ఆ ఓటు హక్కు ఎంత అంటే ఒక వజ్రాయుధం లాంటిది. ఆ వజ్రాయుధం లాంటి ఓటుని మనం దుర్వినియోగం చేస్తే ఇదే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఓటర్లు ముఖ్యంగా దేవుళ్ళలాగా వాళ్ళు నిజమైన ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే సమస్యలు దూరం అవుతాయి. కాబట్టి ఈ ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే మీరు సమస్య చెప్పినో టవర్స్ కోసంకి తప్పకుండా షార్ట్ పీరియడ్లోనే కంప్లీట్ చేస్తానని హామీ ఇస్తున్నాను. అండ్ ఇతర అభ్యర్థులు కూడా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. మళ్ళీ మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతూ ఉంటే మాకు ఒక ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నారు, మేమే చేస్తామని బీజేపీ వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ఎట్లా ఉంది పోటీ? అన్న మాదైతే నల్లేరు మీద అంటే ఓపెన్గా చెప్తున్నాను. ప్రజలంతా ఆల్రెడీ మీకు తెలిసి ఉంటారు, సర్వే చేసి ఉంటారు. వాళ్ళు గత 10 ఏళ్ళ సంది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారన్న. ఒక్కరికన్నా ఇచ్చారన్న, అసలు ఒక్కరికి చూపించమని వస్తారు. ఇప్పుడు కనీసం 2 సంవత్సరాల నుంచి నాకు తెలిసిన కాడికి 20-25 ఏళ్ళు మీరు సర్వే చేయించుకొని మా శివానగర్లో 20-25 ఇండ్లు ఇప్పుడు అంటే ఒక 50% 75% ఇందిరమ్మ ఇండ్లు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ 5 ఏళ్లలో చాలామంది నిరుపేదలకు కూడా కంటిన్యూగా చేసేసి వాళ్ళకి ఆ పేదలకు అండగా నిలుస్తారని హామీ ఇస్తున్నాను. ఫైనల్గా మైనారిటీలకి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి మీరు గతంలో ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ మైనారిటీ సోదరులను మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు నిలబడబట్టే వీర్నాల సత్యనారాయణ గారు ఇక్కడ నిలబడ్డారు క్యాండిడేట్గా. నా మైనార్టీ సోదరులకు సందర్భంగా చేతులెత్తి అంటే శిరస్సు వంచి కూడా నమస్కారం చేస్తున్నాను. ఈరోజు
మాకు అండగా మైనార్టీ సోదరులు ప్రతి ఒక్కరు అజర్ భాయ్ ఉన్నాడు, అజ్మత్ భాయ్ ఉన్నాడు, చాలామంది బాబా సేట్ ఉన్నాడు, చాలామంది నవీద్ భాయ్ ప్రతి ఒక్కరు సహకారం చేస్తున్నారు. కాబట్టి ఈ అంటే గెలుపులో వాళ్ళు లేకుండా నేను లేనన్న అసలు వాస్తవంగా. ముఖ్యంగా మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఒక మైనార్టీ క్యాండిడేట్ కాదని వీళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే, అరే సత్తన్న అంటే ఒక వర్గానికి చెందిన కాడు, ఒక సోషలిస్ట్ భావాలు కాబట్టి అన్ని వర్గాలను కలుపుకొని పోతారు కాబట్టి అన్ని వర్గాలకు సాయం చేస్తారు కాబట్టి అతను పక్కకు పెట్టి నాకు చేయుతను అందించడం నేను వాళ్ళకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ సమస్యలు నా సమస్యలు అంటే ఇంతకుముందుకు ఏవైతే అంటే కుల మతాలకు అతీతంగా ఏదైతే పనిచేస్తున్నో అదే కొనసాగిస్తాను. ముఖ్యంగా మైనార్టీకి సంబంధించిన అంటే మసీద్ కావచ్చు, దర్గా కావచ్చు, ఇతరత్ర వాళ్ళ పర్సనల్ ముఖ్యంగా 114లో సంబంధించిన ఆల్రెడీ నేను కలెక్టర్ దృష్టికి వెళ్ళి పర్మిషన్ తెచ్చి ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కట్టడం జరుగుతుంది. ఇంకేమైనా వాళ్ళ సమస్యలు ఉంటే తప్పకుండా వాళ్ళందరి ఆలోచన విధాన్ని తీసుకొని తప్పకుండా ముందు సాగుతానని తెలియజేస్తాను. ప్రత్యేకంగా శివానగర్ గ్రామం అంటేనే ఇప్పుడు మున్సిపల్లో గెలిచింది, కానీ శివానగర్లో మైనారిటీ మెజారిటీ ఎక్కువ ఉంది. దాంట్లో పైన పర్సనలీగా సత్తన్న గారి పేరు చెప్పడం అంటే శివానగర్ ఒకటి చరిత్రగా నిలబడినటువంటి ఊరు ఇది. దాంట్లో కూడా ఇక్కడ ఎలాంటి ఫీలింగ్స్ లేదు. భారతీయ జనతా పార్టీది అసలు నడవదు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు కేంద్రంలో ఎట్లా రేట్ల మీద రేట్లు పెంచి ప్రజల మీద భారం ఎలా వేస్తున్నారు. ప్రజలు అదే అనుకుంటున్నారు, కేంద్రంలో మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, బాగుంది. ఒకవేళ కనుక బీజేపీకి అధికారం ఇస్తే బరువుతో మోసి చంపేస్తారు వీళ్ళు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తేనే ప్రజలు ఇంద్రమ్మ ఇల్లు నుంచి చూస్తూ వస్తున్నారు ప్రజలను సహాయం. ఇవాళ కూడా ఇంద్రమ్మ ఇల్లు పేరుతో ప్రజలందరూ బతుకుతూ ఉన్నారు. 2 రూపాయలు బియ్యం తింటూ ఉన్నారు. పెన్షన్ అంతా ఇచ్చింది స్కీమ్లు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్రజల్లో కూడా ఇప్పుడు మనం ఇంత మెజారిటీలో ఉండి కూడా సత్తన్నకు ఒక అభ్యర్థిగా నిలబడిపించినామంటే ఆయన అధికారంలో లేనప్పుడు అన్ని పనులు చేశాడు కాబట్టి, ప్రజలు అండంగా ఉన్నాడు కాబట్టి, మంచి చెడులో నిలబడ్డాడు కాబట్టి, అందుకే సత్తన్న ఉంటే బాగుంటుందని చెప్పి కూడా మా కమిటీ సభ్యులందరూ కూర్చొని నిర్ణయించి ఆయనను అభ్యర్థిగా నిలబడడం జరిగింది. అండ్ సత్యనారాయణ గారు చాలా హామీలు ఇస్తూ ఉన్నారు. మళ్ళీ మీరు కౌన్సిలర్గా గెలిచిన తర్వాత మరొకసారి కౌన్సిలర్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం రాబోతుంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది భవిష్యత్ నిర్ణయిస్తుంది. సో ఇది ఓవరాల్గా కాటా శ్రీనివాస్ గౌడ్ అదేవిధంగా నీలం మధుల సహకారంతో బీఫామ్ అందుకున్న వీర్నాల సత్యనారాయణ శివానగర్ నుంచి 11వ వార్డు అభ్యర్థిగా ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తన గెలుపు ఖాయమైపోయిందని ఆయన చెప్తూ ఉన్నారు. ఏవైతే ఈ గ్రామానికి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీర్చే విధంగా నా అడుగులు ఉంటాయని చెప్పి ఆయన చెప్తున్న మాటలు. వీడియో జర్నలిస్ట్ కదీర్తో గోపికృష్ణ, న్యూస్ 16 శివానగర్ నుంచి.